ఉయ్యూరు వీరమ్మ తల్లి శ్రీ పారుపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లి చరిత్ర చాలా ప్రసిద్ధమైనది మరియు భక్తిపూరితమైనది. ఇది కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు పట్టణంలోని గ్రామదేవతగా ఆరాధించబడుతుంది. ఆమె చరిత్ర సుమారు 500 సంవత్సరాల నాటిదిగా చెబుతారు. జననం మరియు బాల్యం. పుట్టిన పేరు వీరశివమ్మ లేదా వీరమ్మ. జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలోనుకు దగ్గర్లో ఉన్న పెదకడియం గ్రామం. తల్లిదండ్రులు తండ్రి పరశురామయ్య, తల్లి పార్వతమ్మ. యాదవకులం, బొడ్డు వంశం. ఆమె పరమేశ్వరుని వరప్రసాదంగా జన్మించింది కాబట్టి వీరశివమ్మ అని పేరు పెట్టారు. చిన్నతనం నుంచే భక్తి, శ్రద్ధ, దైవచింతనతో పెరిగింది. వివాహం 8 వయస్సులో జ్యేష్ఠ శుధ దశమి రోజున ఉయ్యూరు గ్రామానికి చెందిన పారుపూడి చలమయ్య మరియు చెల్లమ్మల పెద్ద కుమారుడు చింతయ్యతో వివాహం జరిగింది. యుక్త వయస్సు వచ్చాక పుట్టింటి నుంచి మెట్టినింటికి అంటే ఉయ్యూరికి వచ్చింది. అత్తవారింట్లో అందరి మనసు గెలిచింది. సేవా తత్పరతతో అత్త, మామయ్యలను, మరది భోగయ్యను బిడ్డలా చూసింది. ఆదర్శ ఇల్లాలుగా పేరు పొందింది. కుటుంబంలో సమస్యలు మరియు సాధ్వత్వం. మరది భోగయ్యకు అచ్చమ్మతో వివాహమయ్యాక ఆమె వీరమ్మ మీద అసూయ చూపి అలిగి పుట్టింటికి వెళ్ళింది. వీరమ్మ సాధ్వత్వంతో అందరినీ ఒప్పించి తోడికోడల్ని తిరిగి తీసుకొచ్చి అన్యోన్యంగా ఉండేలా చేసింది. భర్త మరణం మరియు సహగమనం. ఉయ్యూరిలోని కరణం సుబ్బయ్యకు వీరమ్మ మీద కామం కలిగింది. ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కాని విఫలమయ్యాడు. తన భావమరిది సీతయ్య సాయంతో కుట్రకేశాడు. చింతయ్య, భోగయ్య సోదరులు గొర్రెలమంద తోలికెళ్లినప్పుడు సీతయ్య నౌకరు విషపు సొరముల్లుతో చింతయ్యను హత్యచేశాడు. భర్త మరణ వార్త విని వీరమ్మ తల్లడిల్లిపోయింది. భర్తతో సహగమనం అంటే సతీ చేసింది. సుబ్బయ్య వంశం నిర్వంశం కామాలని శపించింది. అతడు, వంశం అంతరించాయి. పుట్టింటివారు మళ్లీ పెళ్లి చెయ్యమని బలవంతం చేస్తే వారిని కూడా శపించింది. ఆలయం మరియు తిరునాళ్లు. సతీ అయిన చోట ఆ జమీందారు అంటే నవాబు ప్రతినిధి సహకారంతో ఆలయం కట్టించాడు. ఆమెను కనకచింతయ్య అంటే భర్తతో కలిపి ఆరాధిస్తారు. ప్రతి సంవత్సరం మాఘశుధ ఏకాదశి నుంచి 15 రోజులు తిరునాళ్లు ఘనంగా జరుగుతాయి. తిరునాళ్లలో పుట్టింటి ఆలయం నుంచి అంటే జన్మస్థలం నుంచి మెట్టింటి ఆలయానికి అమ్మవారు వస్తారు. పోలీస్ ఇన్స్పెక్టర్ పసుపు కుంకుమ, కొత్త చీరలు సమర్పిస్తారు. ఇది ఆనవాయితీ. ఊరేగింపులు, భక్తుల రద్దీ, ప్రత్యేక నియమాలు అంటే పసుపు దంచడం, కారం కొట్టడం మానేయడం వంటివి ఉంటాయి. యాదవ కులస్థులు ఈ రోజుల్లో వివాహాలు చేయరు, బ్రహ్మచర్యం పాటిస్తారు. వీరమ్మ తల్లి సతీత్వం, భక్తి, ధైర్యం, నీతికి చిహ్నం. నమ్మిన వారికి కోరికలు తీర్చే అమ్మగా భక్తులు భావిస్తారు. జై వీరమ్మ తల్లి.